హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే కదండి. మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేశాను. ఇది వీక్లీ 1 టైం అన్నా సరే చేస్తూ ఉంటానండి ఇంట్లో. మా పిల్లలకి చాలా ఇష్టం. ఎక్కువ ఘాటు లేకుండా మంచి టేస్ట్గా, ఇది కర్రీస్తో కానీ పెరుగు చట్నీతో కానీ ఎలా తిన్నా సరే చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుందండి. దీని తయారీ విధానం ఎలా చేద్దామో చూసేద్దామా మరి చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాక పెట్టుకోవాలండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత వచ్చి తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం కాగిన తర్వాత పలవా దినుసులు వేసుకోవాలండి. వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, నేనైతే ఇవి వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ బఠానీ, కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలి. ముందు మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయాలి తప్పకుండా. స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చీర ఎలా ఉందండి? ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు మా పెళ్లి రోజుకి. బాగుంది కదా. తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1.5 లోటాల బియ్యానికి నేను 3 లోటాలు ఉంచుకున్నానండి. కడిగి పెట్టి బియ్యాన్ని 1.5 బియ్యానికి 3 లోటాలు నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఎసరు మరగాలండి. ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేసుకొని కలుపుకోవాలి. బాస్మతి రైస్ అండి. కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలండి. మళ్ళీ బియ్యం ముక్కలు అవ్వకుండా అన్నం బాగుండేలాగా. తర్వాత మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచితే రెడీ అవుతుంది. పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్గా మంచి స్మెల్తో చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.